సంక్షేప రామాయణం. శ్రీమద్ రామాయణము వాల్మీకి మహర్షిచే వాయబడింది. నారద మహర్షి వారు శ్రీమన్నారాయణుని ఆదేశానుసారము వాల్మీకి మహర్షిచే రామాయణమును వ్రాయింపచేశారు. వాల్మీకి మహర్షి వారు రామాయణమును 24 సహస్రాణి శ్లోకానాం షట్కాండాని తదోత్తరంగా వ్రాశారు. వేదోప బ్రహ్మణార్థాయ అనగా వేదములలో ఏ ధర్మాన్ని చెప్పారో దాన్ని విస్తారంగా చెప్పడానికి రామాయణాన్ని వ్రాశారు. రామాయణాన్ని వినడం వల్ల, విని స్వీకరించడం వల్ల దేవతలు ఆనందించి ఆశీర్వదిస్తారు. రామాయణము వేదముతో సమానమైనది. వేదముల యందు గౌరవించబడిన కథ ఈ రామకథ. ఇది పరమ పవిత్రమైనది, పుణ్యప్రదమైనది. దీనిని విన్నా, చదివినా, పారాయణము చేసిన పాపములు పోగొట్టబోటే కాక దోషాలు చేసే బుద్ధిని కూడా పుట్టనివ్వదు. గాయన్ నారాయణ కథ సదా పాప భయాపకం. పాపములు హరించుటకు, భయాలను పోగొట్టుటకు తరుణోపాయము రామాయణమును శ్రవణం చేయడం, స్మరణం చేయడం, మననం చేయడం నిరంతరం చేయాలి. వాల్మీకి మహర్షి తపోబలముతో, యోగ సిద్ధితో దర్శించి వాయబడినదే ఈ రామాయణము. వాల్మీకి మహర్షి వారు రామాయణం వ్రాయుటకు పూనుకొనినప్పుడు బోయవాడిచే కొట్టబడిన క్రౌంచ పక్షుల జంట మహర్షి వారి కంటపడింది. ఆ జంటలో మగపక్షి కింద పడగా విలపిస్తున్న ఆడపక్షిని చూడగానే వాల్మీకి వారి నోటి వెంట మొదటిసారిగా ఛందోబద్ధంగా వచ్చిన శ్లోకముతో రామాయణం ప్రారంభమైనది. ఆ శ్లోకమే మానిషాద ప్రతిష్టాంతాం ఆగమ శాశ్వతీ సమాం యత్ క్రౌంచ మిథునానేకం అవధి కామమోహితాం. మొత్తము శ్రీమద్ రామాయణము 24,000 శ్లోకాలతో పూర్తి కాగా వాటిలో నిత్యపారాయణమునకు అనువుగా 100 శ్లోకములతో సంక్షేప రామాయణమును మనకు అందజేయబడినది. దీనిలో శ్రీరాముని జననము నుండి ప్రారంభించి శ్రీరామ పట్టాభిషేకముతో పూర్తి చేశారు. సంకల్పించిన కార్యములు నెరవేరడానికి, సకల శుభాలు పొందడానికి సంక్షేప రామాయణం పారాయణం చేయడం మంచిది. నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో చేసిన రామానుగ్రహం పుష్కలంగా కలుగుతుంది. జై శ్రీరామ్. ధ్యాన శ్లోకాలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాజ్యాః పారిషజ్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. యః పిబన్ సతతం రామచరితామృతం సాగరం అతృప్తస్తం మునిం వందే ప్రాతేత సమకల్మషం. గోష్పదీకృతవారాసిం మశసీకృతరాక్షసం రామాయణ మహామాల రత్నం వందే నీలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం
मारुतिं नमत राक्षसान्तकम् वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मज वेदः प्राचेतसा दासि साक्षात् रामायणात्मना चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम् शृण्वन् रामायणं भक्त्या यः पादपदमेव वा स याति ब्रह्मणस्थानं ब्रह्मणा पूज्यते सदा वाल्मीकिगिरिसम्भूत रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायणमहानदी श्लोकसारसमाकीर्णं सर्गकल्लोलसङ्कुलं काण्डग्राहमहामीनं वन्दे रामायणार्णवम् यः कर्णाञ्जलिसम्पुटैर्रहरहः सम्यक् पिबच्चादरात् वाल्मीकेर्वदनारविन्दगलितं रामायणाख्यं मधु जन्मव्याधिजराविपत्तिमरणै रच्यन्तसोपद्रवम् संसारं सह विहाय गच्छति पुमान् विष्णोः पदं शाश्वतम् श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः शरैनं जहि रावणिम् ॐ श्री रघुनन्दन परब्रह्मणे नमः।